Find the number of ways of arranging the letters of the word triangle so that the relative positions of the vowels and consonants are not disturbed. ట్రయాంగిల్ అనే వర్డ్ ఇచ్చారు. ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ అన్నిటిని మనం అరేంజ్ చేసుకోవాలి. ఎలా అరేంజ్ చేయాలంటే రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్. ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి వొవెల్స్ కాన్సోనెంట్స్ వాటి ప్లేసెస్ని డిస్టర్బ్ చేయకుండా, వాటి రిలేటివ్ పొజిషన్స్ని డిస్టర్బ్ చేయకుండా మనం వాటిని అరేంజ్ చేసుకోవాలి. మరి రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్, వాటిని డిస్టర్బ్ చేయొద్దు అంటే అర్థం ఏంటంటే, ముందుగా గివెన్ వర్డ్ తీసుకుందాం. ట్రయాంగిల్, TRIANGLE. సో ఇందులో వొవెల్స్ ఏమున్నాయి? సో IAE. సో నెంబర్ ఆఫ్ వొవెల్స్ 3 ఉన్నాయి. సో మొత్తం నెంబర్ ఆఫ్ లెటర్స్ అన్ని 1 2 3 4 5 6 7 8. ఓకే. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ n ఈజ్ ఈక్వల్ టు 8. ఇది ఒక 8 లెటర్ వర్డ్. ఇవన్నిటిని అరేంజ్ చేసుకోవాలి. అయితే అందులో వొవెల్స్ 3 ఉన్నాయి. కాన్సోనెంట్స్ సో TRNGL కాన్సోనెంట్స్ 5. సో 3 వొవెల్స్ 5 కాన్సోనెంట్స్. సో ముందుగా ఇది 8 లెటర్ వర్డ్ కాబట్టి 8 బాక్సెస్ మనం తీసుకుందాం. 1 2 3 4 5 6 7 వచ్చినాయి. వన్ 2 3 4 5 6 7 8. సో 8 లెటర్ వర్డ్ కాబట్టి 8 బాక్సెస్ మనం తీసుకోవాలి. సో ఇందులో సో T అనేది కాన్సోనెంట్, R అనేది కాన్సోనెంట్, I అనేది వొవెల్, A అనేది వొవెల్, N అనేది కాన్సోనెంట్, G కాన్సోనెంట్, L కాన్సోనెంట్, E వొవెల్. ఓకే. సో వీటికి నెంబరింగ్ ఇచ్చుకుందాం. 1 2 3 4 5 6 7 8. సో వొవెల్స్ ఏ ప్లేసెస్లో ఉన్నాయి? 3rd ప్లేస్, 4th ప్లేస్, 8th ప్లేస్. ఓకే. సో వొవెల్స్ ప్లేసెస్ అవి. అలానే కాన్సోనెంట్స్ 1 2 5 6 7. ఓకే. రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్. ఈ లెటర్స్ అన్నిటిని అరేంజ్ చేసుకోవాలి రిలేటివ్ పొజిషన్స్ డిస్టర్బ్ కాకుండా అని చెప్పేసి చెప్తున్నారు. రిలేటివ్ పొజిషన్స్ డిస్టర్బ్ చేయకూడదు అంటే అర్థం ఏంటంటే వొవెల్స్ ప్లేసెస్లో వొవెల్స్నే మనం అరేంజ్ చేసుకోవాలి. వొవెల్స్కి 3 ప్లేసెస్ ఉన్నాయి. 3rd ప్లేస్, 4th ప్లేస్, 8th ప్లేస్. వాటిల్లో వొవెల్స్ని మనం మార్చి అరేంజ్ చేసుకోవచ్చు. అంటే I ప్లేస్లో ఏ రావచ్చు, ఈ రావచ్చు, ఏ ప్లేస్లో I రావచ్చు, ఈ రావచ్చు, ఈ ప్లేస్లో I రావచ్చు, ఏ రావచ్చు. కానీ వొవెల్స్ ప్లేస్లో కాన్సోనెంట్స్ రాకూడదు, కాన్సోనెంట్స్ ప్లేస్లో వొవెల్స్ రాకూడదు. సో రిలేటివ్ పొజిషన్స్ డిస్టర్బ్ కాకూడదు అంటే మీనింగ్ అది. వొవెల్స్లో వొవెల్స్నే మనం మార్చి అరేంజ్ చేసుకోవాలి. కాన్సోనెంట్స్లో కాన్సోనెంట్స్ T ప్లేస్లోకి R రావచ్చు, N రావచ్చు, G రావచ్చు, L రావచ్చు. అట్లానే R ప్లేస్లో ఇతర కాన్సోనెంట్స్ రావచ్చు, L ప్లేస్లో ఇతర కాన్సోనెంట్స్. సో కాన్సోనెంట్స్ ప్లేసెస్లో కాన్సోనెంట్స్ అరేంజ్ చేసుకోవాలి, వొవెల్స్ ప్లేసెస్లో వొవెల్స్ని అరేంజ్ చేసుకోవాలి. అట్లా మొత్తం లెటర్స్ అన్నిటిని అరేంజ్ చేసుకోవాలి. దాని మీనింగ్ అది, క్వశ్చన్ మీనింగ్ అది. రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ది వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్ అంటే మీనింగ్ అది. సో మనం కాన్సోనెంట్స్ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలం, అలానే వొవెల్స్ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయగలం అనేది మనం చూసినట్లయితే 5 కాన్సోనెంట్స్కి 5 ప్లేసెస్, 5p5. 5 కాన్సోనెంట్స్ ఉన్నాయి, వాటికి 5 ప్లేసెస్ మన దగ్గర. 5p5 5 ఫ్యాక్టోరియల్ వేస్ అంటే వాటిని 120 రకాలుగా అరేంజ్ చేసుకోవచ్చు. అట్లానే 3 వొవెల్స్ 3 ప్లేసెస్. వొవెల్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఓకే. సో 3p3 3 ఫ్యాక్టోరియల్ వేస్. రిలేటివ్ పొజిషన్స్ డిస్టర్బ్ చేయకూడదంటే ఈ విధంగా మనం అరేంజ్మెంట్ చూసుకోవాలి. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్, టోటల్ అన్నప్పుడు ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయవలసి ఉంటుంది. 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ వేస్. ఓకే. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 వస్తుంది. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 6, 126. సో 720 రకాలుగా మనం వర్డ్స్ని ఫామ్ చేయొచ్చు.
720 వర్డ్స్ వస్తాయి అన్నమాట. ఆ విధంగా రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్ అంటే మీనింగ్ ఇది. వొవెల్స్ ప్లేస్లో వొవెల్స్ని మనం మార్చి రాసుకోవచ్చు. కాన్సోనెంట్స్లో కాన్సోనెంట్స్ని అరేంజ్ చేయాలి. కాన్సోనెంట్స్లో వొవెల్స్ రాకూడదు, వొవెల్స్లో కాన్సోనెంట్స్ రాకూడదు. సో ఆ విధంగా మనం చూసినప్పుడు 720 వర్డ్స్. ఓకే, థ్యాంక్ యూ.